హాయ్ గాయ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? టుడే వచ్చేసి మనం అసలు జజీరా అల్హమ్రా బనానా బీచ్కి అయితే వచ్చినాము ఇవాళ. సో మన ఫోను అంత క్లారిటీ కాదు, ఉన్న ఫోన్తో మనం కొద్దిగా అప్డేట్ ఇద్దామని చెప్పేసి నేను ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంతకుముందు లాంగర్ వీడియో చేయలేదు. సో ఎంట్రీ అయితే వచ్చేసి ఇలా ఉంది. ఇక్కడ మాత్రం అంత వుడ్తోని, ఓన్లీ కట్టెతో మాత్రమే డెకరేషన్ డిజైనింగ్ ఉన్నది. సో ఎంట్రీస్ ఇలా ఉంది. ఎంట్రీలో ఇలా అయితే ఉంది. సో మనం లోపలికి అయితే విజిట్ చేద్దాం, ఏ విధంగా ఉందో ఏం కథో. ఇది నేనే, ఓకే. ఇంతకుముందు లాంగర్ వీడియో చేయలేదు, సో చూపించే ప్రయత్నం చేస్తా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకే. సో ఎంట్రీ అయితే ఇలాగ ఉంది. రిసెప్షన్లో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమిరేట్స్ ఐడి ఇచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళి చెక్ ఇన్ కావాలి. సో ఎంట్రీలో ఇలా వాళ్ళకి ఎలా ఏ విధమైన ప్రేక్షకులను విజిట్ చేసే వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఇది అంత డెకరేషన్ ఒక డిఫరెంట్ ఆఫ్ డెకరేషన్తో ఉంది. ఇది పెయింటింగ్స్ కానీ. సో ఇంతకుముందు వచ్చిందిగా మా అన్నయ్య అయితను అక్బర్, మా అన్నయ్య. సో అన్నయ్య కొద్దిగా ముంగట వెళ్తా ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. సో ఇందులో అంత క్లారిటీ ఉండదు కాబట్టి మనమే వాయిస్ రికార్డింగ్ సపరేట్గా ఎడిటింగ్ చేస్తున్నాను. సో ఎంట్రీలో వచ్చేసి ఇలా ఉంటుంది. వాళ్ళు ఏ విధమైన మనం వాడిన కప్స్ కానీ లేదంటే ఇక్కడ డెకరేషన్ ఏ విధంగా చేయాలనేది మాత్రం పర్ఫెక్ట్గా చేశారు. చూడండి, కప్పులు మనం ఇదివరకు వాడేసినాయి చెప్పేసి అట్లనే డిజైనింగ్ కూడా చెట్టుగా అట్లా కట్టేసారు. అదొక లుక్ ఉంది. ఇది అవుట్ సైడ్ ఎంట్రీలో, అవుట్ సైడ్లో. ఇంకా లోపల అది వేరే ఉంది. ఇక్కడ సిట్టింగ్స్, స్విమ్మింగ్ పూల్ దగ్గర సిట్టింగ్స్ చేశారు, కుర్చీలు అన్నీ వేసి. సో సేమ్ పిట్టగూళ్ళు లాగా చెప్పేసి డెకరేషన్ చేశారు ఇక్కడ. దీంతో అట్రాక్షన్గా ఉండాలి కదా. అలాగే మనం వాడి పడేసిన నూనె డబ్బాలు ఇవన్నీ మీదకి కట్టేసి అట్రాక్షన్, ఓన్లీ డెకరేషన్లా అట్రాక్షన్లా చేసేసారు. ఇక్కడ ఈ గొడుగులు అయితే ఉన్నాయో అవి కూడా మార్వెలస్. వైన్స్ కూడా ఉంది, చిన్న బార్, కానీ ఎక్స్పెన్సివ్, మందుకు తగ్గట్టు ఎక్స్పెన్సివ్ కూడా ఉంది. స్విమ్మింగ్ పూల్ దగ్గరలోనే ఉన్నది. ఎంట్రన్స్లో ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. సో స్విమ్మింగ్ పూల్ దగ్గరలోనే ఇది కూడా ఉంది. ఎవరు కావాలన్నా కానీ విత్ మనీ డిపెండ్స్ ఆఫ్ వైన్. సో ఇది ఇక్కడ రిలాక్సింగ్ చైర్స్ అండ్ ఉయ్యాల కూడా ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు. ఇంకా ఇదివరకు అయితే ప్రొద్దున చలికాలం కాబట్టి ఎవరు స్విమ్మింగ్కి అయితే రాలేదు. ఫ్రెష్ వాటర్ విత్ హాయిగా పీస్ఫుల్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. ఎక్కడ నుండి చూసుకున్నా కానీ ఆ పక్క సముద్రం ఉన్నది, అది కూడా చూపిస్తా. సో ఇక్కడ ఇది మాత్రం స్విమ్మింగ్ పూల్. చిల్డ్రన్స్ ఇందులో అలౌడ్ లేదు, ఎందుకంటే ఇది లోతు ఎక్కువ ఉంది కాబట్టి చిల్డ్రన్స్ అలౌడ్ లేదు. రిలాక్సింగ్. ఈ గొడుగులు వచ్చేసి మాత్రం తాళ్ళతో, ఇంటికాడ మన నూల కొబ్బరి తాళ్ళతో చేస్తారు కదా తాళ్ళు, ఆ తాళ్ళతోనే ఈ గొడుగులన్నీ డెకరేషన్ చేశారు. సేమ్ గొడుగు కానీ తాడు మాత్రం, ఇది చూడండి, తాడు మాత్రం అది కొబ్బరి పీచుతో తయారు చేశారు ఈ గొడుగులు అనేటివి. ఇక్కడ ఇక రిలాక్స్, అక్కడ వైన్ తాగుతూ ఇక్కడ రిలాక్స్. మా అన్నయ్య కూడా ఇక్కడ రిలాక్స్ అవుతుండు, మా అన్నయ్య అక్బర్ అన్నయ్య. సో ఎలా ఉంది అన్నయ్య అంటే సూపర్గా ఉంది. ఇక్కడ చూడ వ్యూస్ అని చెప్పేసి షో చేస్తుండు. సో మనకు మైక్ అనేది నేను ఇదివరకు ట్రై చేయలేదు, తీసుకోలేదు కాబట్టి ఇలా సపరేట్గా రికార్డింగ్ చేస్తున్నాను. అన్నయ్య చెప్తుంది ఫుల్ హ్యాపీ వెదర్ ఉన్నది, వ్యూస్ కూడా ఎక్దమ్. మార్నింగ్ టైం మేము వన్స్ ఎంట్రీ ఇచ్చినాం, లైక్ మార్నింగ్ 11-12 అట్లా ఎంట్రీ ఇచ్చినాం. సో ఇది ఈ వ్యూ ఫెంటాస్టిక్ వ్యూ. మీరు చూసుకున్నట్టయితే సూపర్గా ఉంటుంది. సో ఈ టాయ్స్ వచ్చేసి పిల్లలు ఆడుకునేందుకు కాదు, పెద్దవాళ్ళు కూడా హాయిగా రిలాక్స్గా కూర్చోవచ్చు. అవి అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవి నేను కూడా ట్రై చేశాను, ఎంత అట్లా స్మూత్ ఉన్నాయి ఎట్లా అని చెప్పేసి, కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో మనం మెల్లిమెల్లిగా లోపలికి ఎంటర్ ఇద్దాం, ఏంది ఎట్లా ఉన్నదని చెప్పేసి. నేను కూడా ఫస్ట్ టైమే కదా విజిట్ చేయడం, సో నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నా నేను లోపల అని చెప్పేసి. ఆ పైన రోప్ అవి కూడా కొబ్బరి తాళ్ళతోనే డెకరేషన్ డిజైన్ చేసారు. మొత్తం వుడ్స్ వాడండి ఇక్కడ. అదేంటి మన ఇనుముతో కానీ అల్యూమినియంతో కానీ ఇట్లా ఏం లేదు. మొత్తం వాళ్ళు
కట్టెతోనే మొత్తం కట్టెతోనే తప్పించి డెకరేషన్ ఇంకో వేరేది ఏం లేదు. చూడండి ఎట్లా ఉందో, పెద్ద పెద్ద చెక్కలతోని, పెద్ద పెద్ద కట్టెలతోని ఎక్దమ్ ఫెంటాస్టిక్. చూడండి కొబ్బరి తాళ్ళతోని అదో రకంగా డెకరేషన్ అనేది చాలా బాగుంటే చాలా బాగా అనిపించింది నాకైతే. మీరు కూడా యూఏలో రసల్ ఖైమాలో ఉంటే ఒక్కసారి విజిట్ చేయరి. ఏంది ఇంకా తను అయితే కుక్కలు కూడా, పిల్లులు, నక్కలు ఏం తెచ్చుకున్నా కానీ వీటి బాధ్యత అన్నదే. అవి ఒకటికైనా రెండుకైనా మనమే క్లీన్ చేసుకోవాలి. సో ఆడుకునే వస్తువులు కూడా ఇక్కడ పెట్టేసిరు వాళ్ళు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు కానీ వచ్చినా కానీ తీసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఏది ఏంటి ఎలా ఎప్పుడు ఏంటి అని చెప్పేసి. ఇక్కడ చూడండి లోపలికి వచ్చేసి సెకండ్ స్విమ్మింగ్ పూల్ ఇది. సో ఇక్కడ కూడా పెట్టినాయి, ఇక్కడ టేబుల్ మీద పెట్టినవి కూడా, ఈ టేబుల్స్ మీద కప్స్ కానీ ఇవి కానీ ఓన్లీ డెకరేషన్. చూడండి జోరబోతుందని ఇక్కడ ఏం తాగేది లేదు, ఏం లేదు, కానీ డెకరేషన్ అలా ఉన్నది అన్నట్టు. లోపల వచ్చేసి ఇది సెకండ్ స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్ సెకండ్ది, అంటే లోపల కూడా రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి రూమ్స్ స్టార్ట్ అవుతాయి లోపల నుండి. సో ఇది సముద్రం. ఓకేనా, పిట్టలకు ఊళ్ళో లైట్గా చేసి పెట్టిరు వాళ్ళు కూడా అడిషనల్గా. కింద సోఫాలు ఉన్నాయి, కింద ఇటు కూర్చో అటు వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ టీ కాఫీ కూర్చొని హాయిగా గప్పు ముచ్చట్లు పెట్టుకోనికి సూపర్గా ఇక్కడ అరేంజ్ చేసి పెట్టారు కిందనే సోఫాల్లాగా. సో దాని పక్క పంట వచ్చేసి ఇక్కడ కూడా రిలాక్స్ చైర్స్ కూడా ఇక్కడ కూడా అరేంజ్ చేసారు. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ. సో ఈ టాప్ అప్ వచ్చేసి ఇదంతా వుడ్డే, కట్టెతోనే, మొత్తం కట్టెతోనే చేసి పెట్టేసి ఉన్నాయి ఇవన్నీ. సో చూడండి ఇది రిలాక్సింగ్ మోడ్. ఇక్కడ కూడా ఈ రిలాక్స్ మోడ్ కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఇక్కడ కూడా హాయిగా రిలాక్స్ కావచ్చు. అక్కడ లోపల స్విమ్మింగ్ చేస్తూ ఇక్కడికి వచ్చేసి రిలాక్స్ కావచ్చు. ఈ సముద్రం ఇప్పుడు ప్రొద్దున కదా, ఇది ఇక్కడ దాకా ఉంది. సో అక్కడ కట్టెలు కనిపిస్తున్నాయి కదా మధ్యలో, నీళ్ళ మధ్యలో అక్కడ. సో అక్కడికి కూడా దాకా వెళ్ళచ్చు. కానీ ఏంటంటే వాటర్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. సో మార్నింగ్ మేబీ తక్కువ కావచ్చు అనుకుంటున్నాను నేను కూడా, ఎందుకంటే సముద్రం ఆటుపోట్లు ఉంటాయి కదా. చూడండి ఈ పిట్టగుళ్ళతో డెకరేషన్ చేశారు. పిక్చర్ అయితే మామూలుగా లేదు. సో ఇక్కడ మసాజ్ సెంటర్ కూడా ఉన్నది లోపల. ఎవరికైనా మసాజ్ కావాలన్నా కానీ చేసుకోవాలన్నా కానీ మసాజ్ కూడా, ఇది మసాజ్ సెంటర్. ఇది ఉండవచ్చు, ఎక్స్పెన్సివ్, మనకు కూడా తెలియదు, మనం వెళ్ళలేదు లోపలికి. ఓకేనా. సో సెకండ్ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి ఇక్కడ సేమ్ రిలాక్సింగ్ చైర్స్ లోపల కూడా. బయట చేసుకునే వాళ్ళు బయట చేసుకోవచ్చు, కానీ ఏంటంటే ఇందులో వాలీబాల్ ఆడేందుకు నెట్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. అది ఓన్లీ స్విమ్మింగ్కే. సో ఇది వచ్చేసి వాలీబాల్ ఆడడానికి వీలుగా పెట్టేసారు. ఇది అటు సైడ్ రిలాక్సింగ్ సోఫా అయితే, ఇక్కడ మనకు అందరు కూర్చొని ఎంజాయ్ చేయడానికి చూడడానికి అట్లా కూడా డెకరేషన్ చేసి పెట్టారు ఇందులో. సో నెట్ ఉంది ఇందులో, వాలీబాల్ నెట్. స్విమ్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ మోడ్లో ఉంటూ స్విమ్మింగ్లో వాలీబాల్ ఆడుకొని కూడా ఇక్కడ డెకరేషన్ చేశారు. ఇది సెకండ్ స్విమ్మింగ్ పూల్. ఓకేనా. సో వాళ్ళు ఆడుకునేందుకు బాల్ కానీ, ఇవి రబ్బర్ కానీ, చిన్న చిన్న ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు, ఫ్రీ అన్నట్టు. ఇవి వన్స్ మనం టికెట్ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇవన్నీ లోపలనే ఉండేవి. కొట్టుకొని మంచిగా వాడికి వీనితో వాడికి కొట్టుకోనికి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి ఇవన్నీ వేసి పెట్టారు. సో వాలీబాల్స్ కూడా ఫుల్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే, ఎందుకంటే ఎంజాయ్ చేయడానికి. ఈ పక్క ఆ పక్క రెండు పక్కల రిలాక్సింగ్ చేసేసారు. ఇందులో అయితే ఇంకెవరు దిగలేదు, ఎందుకంటే చలి విపరీతంగా ఉన్నది కాబట్టి. 12 అవుతున్నా కానీ చలి అనేది ఇంకా వీడలేదు. చల్లగా ఉంది కాబట్టి ఎవరు ఇంకా స్విమ్మింగ్ అనేది రాలేదు. సో మనం ఇంకా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఏంది ఏం కదా అని చెప్పేసి. ఓకేనా. లోపల కూడా ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆ వెరైటీ అంతా చూపిస్తానికి నేను ప్రయత్నం చేస్తా. సో చూడండి ఇది సంగతి. లోపలికి వెళ్దాం. మసాజ్ సెంటర్ అనేది ఇటు వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి చూపించే ప్రయత్నం. ఇది మసాజ్ సెంటర్. ఓకే, మనం కెమెరాలోకి తీసుకెళ్ళలేదు కాబట్టి సైడ్కి ఉందన్నట్టు. మసాజ్ ఎక్స్పెన్సివ్ ఉండవచ్చు, తక్కువ ఉండవచ్చు, ఎక్కువ ఉండవచ్చు, చెప్పలేం. గ్లాస్తో ఇదంతా డెకరేషన్ చేసారు, గ్లాస్ బౌల్స్. సో ఇది వచ్చేసి మొత్తం వుడ్డే, చెక్కతోని ఏకదం ఖతర్నాక్గా డిజైన్ చేసి పెట్టారు. ప్రేక్షకులు ఒక్కసారి ఇక్కడికి విజిట్ చేస్తే
మళ్ళీ వెళ్ళాలనిపించేంత ఫీల్ ఉంటుంది అన్నట్టు. మళ్ళీ ఒకసారి విజిట్ చేయాలి బాయ్, సూపర్గా ఉంది బాయ్ అని చెప్పేసి అనే విధంగా ఉన్నది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా రిలాక్సింగ్ మూడ్, బీచ్, ఆ సౌండ్, వాటర్ సౌండ్, ఆ నీళ్ళ సౌండ్తోని అది మామూలుగా లేదు విషయం. ఎక్కడికైనా రిలాక్సింగ్ సోఫా, చైర్స్, కింద కూర్చోనికి ఇవన్నీ ఎగ్జామ్ డెకరేషన్. సో సెకండ్ వైన్స్ వచ్చేసి లోపల ఉంది ఇంకొకటి, ఇది చిన్నది, ఇది కూడా ఉండవచ్చు. సో ఎంట్రీ ఇచ్చేసి లోపలికి వచ్చినాం కాబట్టి ఇక్కడ ఒక ట్రీ ఉంది, ఎగ్జామ్ డిజైన్ ఉంది. అది ఎన్ని సంవత్సరాల చుట్టూ కానీ డిజైన్ లెక్క పెట్టేసారు. ఇవన్నీ రూమ్స్ లోపల ఉన్నాయి. ఇవి వచ్చేసరికి లోపలికి వచ్చేసి కపుల్స్ మేము అంతా బ్యాచిలర్స్ కాబట్టి బయటకు వెళ్ళాం. వేరే రూమ్స్ ఉన్నాయి, బ్యాచిలర్స్ వేరే రూమ్, అలాగే ఫ్యామిలీస్ వేరే రూమ్ ఉన్నాయి. ఇక్కడ ఫోటోలు పెట్టిన మామ ఎగ్జామ్ ఉన్నది, అట్రాక్షన్ ఉన్నది. ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క మెసేజ్ లెక్క చూపెడుతుంది. సో దీన్ని గోడ పక్క ఉంటే ఏంద్ర పచ్చగా ఉన్నాయని నేను చూస్తూ ఉంటే అదేంటి టమాటా చెట్లు. మన ఇంటికాడ టమాటా చెట్లు ఎవడో మన ఇండియా వాడాడు, ఎంత క్రియేట్ చేసి పెట్టిన టమాటాలు, ఫుల్ టమాటాలు కూడా ఉన్నాయి. టమాటా చెట్లు అక్కడ నుండి ఇక్కడ దాకా, ఆ గోడ నుండి ఈ గోడ దాకా అన్ని టమాటా చెట్లు ఉన్నాయి. టమాటా చెట్ల కాయలు కూడా పిచ్చిగా ఉన్నాయి. సో ఇది కూడా మళ్ళీ ఎందుకంటే ప్రతి ఒక్క జాగాలో ఈ బోర్డు కంపల్సరీ కనబడుతుంది. సో ఇవన్నీ చెక్ చూసుకుంటూ పోవాలి. సో దాటిన తర్వాత మళ్ళీ ఇక్కడే ఇచ్చిర్రు రిలాక్సింగ్. మళ్ళీ పైకప్పు అనేది ఏదైతే ఉందో ఇది ఖర్జూర కమ్మలు ఉంటాయి ఇక, ఈత కమ్మలు లెక్క, ఆ వీటితోని డెకరేషన్ చేసారు. మీద నుండి కింది దాకా డెకరేషన్ కట్టెతో ఉంది, కానీ మీద కప్పు కూడా చూడండి సముద్రం. ఇటు కూర్చొని హాయిగా రిలాక్స్ అవుతూ స్నానం చేస్తూ. సో ఇది బిల్డింగ్ వ్యూస్. మనకు అంత పెద్ద జూమ్ అనేది ఏమి ఉండదు కాబట్టి మన మొబైల్లో నాకు వీలైనంత మటుకు చేసే ప్రయత్నం చేశాను. సో ఇంకా లోపలికి వెళ్దాం. మన రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు కదా, రూమ్ తీసుకున్నాం. సో రూమ్ కూడా ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి ఏంది ఏం కథ అని. ఓకే, సో మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఏంది ఏం కథ అని చెప్పేసి కూడా ఉంటుంది కదా, చూద్దాం. మొత్తం పిట్టగూళ్ళ లెక్క ఉన్న ఈ కమ్మలతో చేసిన డెకరేషన్ ఉన్నది. సో ఇది సంగతి. ఇక్కడికి వచ్చేస్తే ఏమున్నదంటే మన తాటి కళ్ళు, ఈత కళ్ళు, బుంగలతో కూడా డెకరేషన్ అనేది చాలా బాగా చేసారు. డెకరేషన్ వీటిని చూస్తామంటే సేమ్ అదే అది వచ్చింది మన ఇంటికాడ కళ్ళు మాదిరి. చూడండి ఇంత ఫ్లై వుడ్డే, ఓన్లీ ఇంత డెకరేషన్ చేసారు, మొత్తం వుడ్డే లోపల. ఎందుకంటే మరి ఏమన్నా సముద్రం ముంగితే చేత తప్పించి ఎక్కువ నష్టం జరగదనుకొని చేసిండా ఏందనేది ప్లానింగ్ అయితే లేదు. ఆ ప్లాన్తో చేసిన అనుకుంటా నేను. సో ఇది వుడ్, ఇలాంటి వుడ్తోనే పూర్తి ఇలాంటి ప్లైవుడ్తోనే మొత్తం అంతగానం చేసేసారు. సో ఇక్కడ చూడండి పెద్ద వుడ్, ఈ కట్టెతోనే డిజైన్ కానీ ఏది కానీ డెకరేషన్ చేసి ఎట్లా అంటే విజిటర్ను అట్రాక్షన్ చేసే విధంగా చాలా గొప్ప ప్లాన్ చేశారు, ఆలోచనతోనే చేశారు. మన ఫ్రెండ్ అయితే ముందు నడుస్తూ ఉన్నాడు రూమ్ ఎక్కడ అని చెప్పేసి. అలా ఆల్రెడీ మన సామాన్ తీసుకొచ్చేసారు. సో మనం ఫస్ట్ చూద్దాం. హాయ్, మన ఫ్రెండ్ ఇతను ఒక రూమ్ ఇచ్చారు. సో మనకు 3-4 రూమ్లు తీసుకున్నాం, 11-12 మంది మేనం కాబట్టి. ఇతను మన ఫ్రెండే. సో ఇంకా ముందుకెళ్దాం. ఈ ఒక్క రూమ్ అయిపోయింది. ఒక్క ఎంట్రీలో ఇలాంటి కాగితం పూల చెట్టు అంటాం మనం ఇంటికాడ. ఈ చెట్టు చాలా డెకరేషన్ డిజైన్గా చాలా బాగా అనిపిస్తుంది. సో 11 మంది మేము అక్కడికి విజిట్ చేసినాం. 11 మందికి డిఫరెంట్ రూమ్స్ అనేది ఆల్రెడీ మా ఫ్రెండ్ ఇతను కూడా. సో రూమ్ నెంబర్ 4, 5 అని చెప్పేసి ఇచ్చారు. సో నెంబర్కి ఇచ్చేసి 5, 4 కానీ లోపల వచ్చేసి ఏంటంటే 3 రూమ్స్ ఉన్నాయి. అప్పుడే మన ఫన్ ఉన్నది. లోపల చూడండి హాయిగా స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నది. లోపల నుండి కూడా మనం రిలాక్స్ అయ్యి ఇక్కడ డ్యాన్సింగ్ మూమెంట్ అనేది ఆల్రెడీ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతుంది.
సో ఇక అదేంటంటే కొద్దిగా చిల్ అన్నప్పుడు అవుట్ సైడ్ వచ్చినాం కాబట్టి డ్యూటీలు ఈరోజు ఎవరికి లేవు, అందరం హ్యాపీగా ఉన్నాక మనోడు ఉయ్యాలుగుతుండే చిన్నప్పుడు గుర్తులు అన్నీ వచ్చేసి ఊగుదామని చెప్పేసి. సో వీళ్ళు మన అందరి ఫ్రెండ్స్. సో ప్రశాంత్ వీళ్ళు ఇప్పుడు మనం ఇక్కడ నుండి అంత విజిట్ లోపల ఎలా ఉంది ఏం కదా చూసుకొని తర్వాత మనం బయటకు వెళ్దాం. మూమెంట్ అనేది ఫుల్ చిల్గా ఉంది. సో డిక్ అనేది ఛార్జింగ్ లేదు కాబట్టి ఛార్జింగ్ కూడా స్పీకర్ పెట్టేసి తర్వాత హ్యాపీ మూమెంట్లు ఎలా అందరూ రిలాక్స్ అయ్యారు. అంతా మేము నుంచి 15 నిమిషాలు 20 నిమిషాలు తోవైది. సో అక్కడ బయట కూడా అరేంజ్మెంట్ వేరే ఉంది. లోపల కూడా మనకు బయట వద్దు అనుకుంటే లోపల కూడా కబాబ్ చేయడానికి అన్ని ఫెసిలిటీస్ ఇంట్లో ఉన్నాయి, ఇక్కడ చేసుకోవచ్చు. సో ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు మనకు. ఫ్రిడ్జ్లో ఏదైనా కూల్ ఐటమ్స్ ఉన్నాయి, ఏది ఉన్నా కానీ ఓపెన్ ఫ్యాన్ కూడా ఉన్నది. సో మనం లోపల కూడా వెళ్దాం. మన ఫ్రెండ్ స్పీకర్ ఛార్జింగ్ పెట్టిండు. సో లోపల ఎంట్రీ వచ్చేసి బెడ్ ఈ విధంగా ఉన్నది, ఇద్దరు పడుకోవచ్చు. లోపల కప్స్ కానీ వాటర్ కానీ వాళ్ళే ప్రొవైడ్ చేసారు. బెడ్ ఈ విధంగా ఉన్నది. సో ఇద్దరు పడుకోవచ్చు, వీళ్ళైతే ముగ్గురు పడుకోవచ్చు. సో నేను చెప్పిన ఇంతకుముందు మొత్తం కబోర్డ్ కానీ ఏది కానీ అంత వుడ్తోని కట్టెతోనే అరేంజ్మెంట్. ఇదంతా కట్టెతోనే మనకు ఈ కబోర్డ్ ఇచ్చారు ఒకటి, ఇది కూడా కట్టెతోనే ఫిక్సింగ్ ఉంది. వెనకడ మనం కదా కట్టెతోనే ఎలా యూజ్ చేసినాం అట్లా కుర్చీలు కానీ అవి కానీ ఫోటో ఎక్దమ్ అట్రాక్ట్గా 3D ప్రింట్తో తీసేసారు. ఇది మనం ఇదివరకు మనం లాంగర్ వీడియో లేదు, ఇదే ఫస్ట్ టైం ఎత్తున్నాం అంటే కొద్దిగా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సో బాత్రూమ్ వచ్చేసి చాలా బాగుంది. ఇది కూడా డోర్ కూడా చూసారు కదా, డోర్ కూడా మొత్తం కట్టెతోనే అన్ని అరేంజ్మెంట్ అనేటివి ఉన్నాయి. ఇది సంగతి. ఇది లోపలిది వాష్రూమ్, ఇది కూడా కట్టెతోనే చేసేసారు. ఏది లేదు ఇక మొత్తం అంతా కట్టెతోనే, వీలైన కాబట్టి కట్టెతోనే డెకరేషన్ చేశారు. వాష్రూమ్, ఇది వాష్రూమ్, 2 టవల్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇద్దరికి ఇది మనమే. ఇదివరకు వీడియో ముందుకు రాలేదు, ఇప్పుడు వచ్చినాం కాబట్టి కొద్దిగా ఎగ్జైట్మెంట్లో ఉన్నది. ఎగ్జైట్మెంట్లో ఉండి కూడా ఇట్లా కూడా కెమెరా ముందుకు రాలేదు. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి సపోర్ట్ చేసి కామెంట్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటూ. సో ఇది వాష్రూమ్. ఇక్కడ సముద్రంలో స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫ్రెష్ వాటర్తో హాట్ వాటర్తో స్నానం చేయడానికి కూడా లోపల వీలుంది. సో బయట అంతా చిల్ అవుతారు మన వాళ్ళంతా. బయటకు వెళ్దామని చెప్పేసి మ్యూజిక్ నడుస్తూ ఉన్నది, ఎంజాయ్ నడుస్తూ ఉన్నది. సో బయటకు వెళ్తున్నాం కుకింగ్ చేయడానికి. మనకు బయట ఫస్ట్ ఎంట్రీ ఇచ్చినాం కదా, అక్కడనే సపరేట్ సైడ్కు ఈ బార్బిక్యూ వేసుకునేందుకు బీబీక్యూ జోన్. సో బార్బిక్యూ జోన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చేసారు. లోపల ఎంతమంది ఒక్క కమ్సే కమ్ ఏం లేకున్నా 10-15 మంది 20 మంది ఉన్నా కానీ అక్కడ బార్బిక్యూ వేసుకొని ఎంజాయ్ చేయడానికి చాలా వీలుగా చేశారు. సో బార్బిక్యూ అని కాకుండా ఇంకా పెద్ద పెద్ద వంటకాలు చేయాలన్నా అని చెప్పేసి వాళ్ళు ఈ రకంగా కూడా అరేంజ్మెంట్ చేశారు. ఒక మేకను కోసుకున్నా లేకుంటే ఒక 10-20 కిలోల చికెన్ మటన్ ఉడకబెట్టాలన్నా కానీ దీనిలో పెట్టేసి కింద బాయిలో దింపేసి అగ్గిల మీద దింపేస్తే అదే ఆటోమేటిక్గా అయితే రిమోట్ సిస్టమ్గా మీదికి లోపలికి అట్లా చెప్పేసి డెకరేషన్ చేశారు. కప్పులు మనం వాడేసిన కప్పులు కూడా ఎగ్దమ్గా డిజైన్తో చేశారు. ఏది వదలలేదు, ఎక్కడ ఏది డిజైన్ చేయాలో అక్కడ అది. ఇక్కడ నుండి తీసుకుంటే అక్కడ వరకు అన్నీ పొయ్యిలే. ఇదో మిడిల్లో కూడా ఇవన్నీ పొయ్యిలు అరేంజ్ చేసి పెట్టేసారు. సో మనం స్టార్ట్ అయిపోదామని చెప్పేసి అందరం వచ్చేసినాం వంట సామాన్ తీసుకొని. మట్టి కుండలతో కూడా డెకరేషన్ అట్రాక్టివ్. అబ్బా ఎక్కడికి వెళ్ళినా అట్రాక్టివ్ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కటి స్పెషల్గా డిజైన్ చేసి అట్లా పెట్టేసారు. ఇవన్నీ పార్ట్స్ అనేవి ఉన్నాయి కదా, ఇవన్నీ మనం వండుకొని అందులో స్టోర్ చేసుకునేవి కాదు, జస్ట్ ఓన్లీ డెకరేషన్ చేసుకోనికే. ఈ కాఫీ కప్పులు కానీ, సో ఈ కుండలు కానీ, మట్టి కప్పు అనుకుంటారు కొందరు, ఇళ్ళనే పోతున్నారు కాదు, ఓన్లీ డెకరేషన్కి మాత్రమే ఇవి యూజ్ చేసేదానికి. ఫోటోగ్రఫీ ఇట్లా మనలాంటి వీడియోలు ఎంతమంది తీసుకుంటారు కాబట్టి ఓన్లీ డెకరేషన్ కొరకే అవి ఓన్లీ అట్లా సెట్ చేసి పెట్టిరు అన్నట్టు. మనం ఏదన్నా కానీ ఫొటోస్ కానీ ఇందులో ఏదని చెప్పేసి ఉంటాయని చెప్పేసి. సో ఇవన్నీ సంచులు రెడీ ఉన్నాయి మనవి బార్బిక్యూ వేయడానికి.
వెజిటేబుల్స్ కానీ అన్నీ మన వాళ్ళు చెక్ చేస్తారు, ఎక్కడైతే బాగుంటుందని చెప్పేసి అవన్నీ చెక్ చేసుకుంటూ మరి ఇందులో అయితే ఓకే ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ ఇందులో పోసేసారు మన వాళ్ళు, బొగ్గులు అయితే వేసేసారు. సో ఎంట్రీలో వచ్చినాం కదా, మనం ఎంట్రీ వచ్చినప్పుడే ఆ ఎంట్రీలోనే సైడ్కి ఉందన్నమాట, నేను అప్పుడు చూపెట్టలేదు. సో మనోడైతే అన్నీ బయటకు తీసుకుంటూ ఆ తెరలన్నీ గ్లౌస్తో స్టార్ట్ చేసి నేను మీకు అన్నీ చూపిస్తూ ఉంటాను నేను, ఓకేనా. సామాన్లు అన్నీ తీసుకున్నాం. సో ఇది పోయి మేము 2 చూజ్ చేసుకున్నాం. సో అందులో నుంచి ఫస్ట్ నిప్పులు తీసుకొని రావాలి కాబట్టి ఫైర్ కూడా ఉంది, కానీ ఫస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు నిప్పులు తీసుకెళ్ళండి, బొగ్గులు తీసుకెళ్ళి స్టార్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మన వాళ్ళన్నీ సంచులు విపరీతమైన సామాన్లు తినడానికి ఇక్కడ మరి ఏం ప్రొవైడ్ చేయరు వాళ్ళు. ప్రొద్దున మాత్రం బ్రేక్ఫాస్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఇవన్నీ ఎవరికి వాళ్ళు మన ఓన్ సెల్ఫ్గా తెచ్చుకోవాలి ఏది ఉన్నా కానీ. సో ఇందులో మన మేడం అయితే వచ్చేసి ఇవన్నీ మాకు ఇచ్చిందనమాట, నూడిల్స్ కానీ, ఎగ్స్ కానీ, చికెన్ కానీ, ఏది కానీ ఇంక్లూడింగ్ మాకైతే ఏదైతే అవసరం ఉన్నో అవన్నీ మా మేడం స్పాన్సర్ చేసింది. కాబట్టి మేము ఓన్గా రాలేదు, మా మేడం స్పాన్సర్ చేస్తే మేము అందరం ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు ఏం కదా అని చెప్పేసి సో డెకరేషన్ అయితే నడుస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం అక్కడి నుంచి నిప్పులు తీసుకొని రావాలి కాబట్టి వాళ్ళే ఫ్రై ప్యాన్లో మనం ఆమ్లెట్ కానీ తీసుకున్నాం, కానీ వాళ్ళు ఆల్రెడీ అక్కడ ముట్టించి పెట్టారు బొగ్గులు. సో వీటితోనైతే స్టార్ట్ చేసుకోమని చెప్పేసి మనకైతే ఇవ్వడం జరిగింది. సో దాంతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ అయినా కానీ మనకు ఏం లేదు, వీల్ చెఫ్ మనోడే. సో స్టార్ట్ చేయబోతుంది కాబట్టి ఇందులో ఫస్ట్ ఇలా చేసుకొని తర్వాత మనం బార్బిక్యూ అనేది మొదలు పెడదాం. సో వెజిటేబుల్స్ కానీ ఏది కానీ అన్నీ అక్కడ ఎంతమంది అంత బిజీ లైఫ్ అయిపోయింది. మేము అక్కడ ఉన్న 1 hour 2 hourలో ఆ బార్బిక్యూ చేసుకోవడంలో చాలా బిజీ అయిపోయినాం. ఏం కథ, ఏది మసాలా, ఏది గసాలా, ఏమేమి చేద్దామని చెప్పేసి అన్నీ అరేంజ్మెంట్ అయితే చేస్తున్నాం. సో ఎంతమంది ఉన్నా ఇక్కడ ఏదో ఒక మనిషికి ఒక పని చేయండి మాత్రం వీలు కాదు. సో ఇది వచ్చేసి బీఫ్. సో బీఫ్, చికెను, మటన్ లేదు, ఓన్లీ చికెన్, బీఫ్, మటన్. సో మటన్ కూడా ఉన్నా, ఎస్ దిస్ ఈజ్ మటన్, ఇది కూడా మటన్. 3 రకాల కూర తీసుకొచ్చినాం అన్నట్టు. అంతగానం మన వాళ్ళు ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి సో స్టార్ట్ చేద్దాం. ఏంది ఎట్లున్నది ఏం కదా అని నేను ఇంత వీడియోలో క్లియర్గా చూపించడానికి ప్రయత్నం చెప్తా. సో ఇది 22 minutes వీడియో, లాంగర్ వీడియో. సో మనం అడగదాం, వీళ్ళిద్దరు నేపాల్ గైస్ మా దోస్తులు. సో యుగాండా ఇతను అది ఫీలింగ్ అని చెప్పేసి అడిగాను, గుడ్ అని చెప్పేసి అనుకున్నాడు. సో మనోడు అక్బర్ అన్న ఎట్లా అన్నాడు ఏం కథ అని చెప్పేసి ఆయన ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవుతున్నాం. సో స్టార్టింగ్లో వచ్చేసి ఆలు, స్వీట్ పొటాటో, ఆనియన్స్ అన్నీ రెడీగా కట్ చేసుకున్నాం. సో మనోడు అడుగుతాం డైరెక్ట్ ఫైర్ చేస్తారా ఎట్లా దీని అని చెప్పేసి. ఇక్కడ ఆల్రెడీ బార్బిక్యూ కూడా అరేంజ్మెంట్ నడుస్తుంది, ఇక్కడ అరేంజ్మెంట్ జరుగుతుంది, అక్కడ కాలవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అవి నిప్పులు కూడా కొద్దిగా గరమైనాయి, అయినా కానీ ఇంకోటి ముట్టేయాలని చెప్పేసి సరిపోతలేవు, 2 సరిపోతలేవు అన్నట్టు బార్బిక్యూ చేయడానికి. ఈ ఐటమ్స్ అన్నీ ఇందులో వాడేటివన్నీ మనం సొంతంగా తెచ్చుకోవాలి, కొన్ని మాత్రం ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ చీకులు బీగులు కానీ, కట్టెలు కానీ వీటికి వాడేటి కొన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, చాకు, స్టాండ్స్ కానీ. సో మనోడు ఆల్రెడీ మొదలుపెట్టేసి నడుస్తూ ఉన్నది. సో ఇక్కడ వచ్చేసి ఇంకోటి సరిపోతలే అని చెప్పేసి దీన్ని ఫైర్ ఇంకోటి తీసుకొని దాన్ని కూడా ఫైర్ చేసినాం. ఇవి 2 సరిపోతలేవు అని చెప్పేసి ఇవి 2తో స్టార్ట్ చేసి సో ఇక్కడ నుండి మొదలు పెడదామని చెప్పేసి అవి నడుస్తున్నాయి. సో ఇవి కూడా మళ్ళీ ఉండాలని చెప్పేసి అవి కూడా ముట్టించేసారు. సో ఇవన్నీ ఐటమ్స్ మనం దీంట్లోకి అయితే ఏదేదైతే వాడతామో అవన్నీ తీసుకున్నారు. అయ్యే అందరూ చాలా హ్యాపీగా, అంటే టోటల్లీ ఎగ్జైట్మెంట్తో ఉన్నాం అన్నట్టు. ఇదివరకు మనం ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం కాబట్టి అందరికీ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. మనోడు ముట్టించేసిండు. సో మనకి ఎడిటింగ్ రాదు కాబట్టి ముందు వీడియో వెనక వీడియో ముందు పడిపోయింది. సో మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తాం.
చలో మనం కామెంటరీ మొదలు పెడదాం. ఓకేనా. మనోడైతే మటన్ కట్ చేస్తూ పీసెస్ చేస్తూ మసాలా కలుపుతూ ఉన్నాడు. ఇంకా మనం 11 మంది ఉన్నాం కాబట్టి ఎవరికి తగ్గట్టు వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. ఒక్కరు ఫ్రీ ఉంటే ఇక్కడ కలవది, ప్రతి ఒక్కరు ఒక పని చేస్తూ ఉంటేనే ఓకే ఉంటుంది. సో వ్యూ ఈవినింగ్ ఇది అంతా అక్కడ లోపల విజిట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం కదా, ఇది ఈవినింగ్ వ్యూ. సాయంత్రం 4-5 గంటల ప్రాంతాన. సో ఫైర్ వచ్చేసి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఇట్లా చేస్తామన్నట్టు. ఇంతకుముందు అప్పుడు అది వీడియో, అది కాల్చిన వీడియో. సో ఇది స్టార్టింగ్ వీడియో. ఎడిటింగ్ అంతగానో మనకు రాదు కాబట్టి వెనక ముందు వెనక జరిగింది. ఓకేనా. సో చూసి అంత అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ మొదలు పెట్టేసినాం కాబట్టి చూడండి, ఇది కబాబ్, మటన్ కబాబ్ విత్ వెజిటేబుల్. సో ఓన్లీ వెజిటేబుల్ వచ్చేసి ఓన్లీ ఆలు ఆనియన్. సో ఇవన్నీ మసాలా కలిపి మటన్ ఆల్రెడీ ఫ్రై చేస్తూనే ఉన్నాం. ఈ పొగ అనేది ఆయిల్, మనం ఆయిల్ మీద యాడ్ చేస్తాం కదా, ఈ పొగ అనేది చాలా మీదికి వెళ్తుంది. ఇది నేనే. ఓకే. సో మనం కూడా కొంచెం ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయినాం, ఎగ్జైట్తోనే ఉన్నాం ఏంది ఏం కదా అని చెప్పేసి. ఇంతకుముందు అంటే బీచ్లో వేసుకున్నాం కానీ ఇది ఫస్ట్ టైం కాబట్టి బనానా బీచ్లో. సో ఇది మటన్ కీమా, అది మటన్ పీసెస్. సో ఇది మటన్ కీమా వచ్చేసి చీకులు పెడుతున్నాం కానీ చీకులు జారిపోతున్నాయి చీకులకు, ఎందుకంటే ఇవి సన్నవి, సో చిన్నవి. సో వీటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్రై చేయాలి, ఎందుకంటే నిప్పుకలో పడిపోతే మళ్ళీ తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఆల్మోస్ట్ మన ఇవి కుకింగ్ అయిపోయినాయి కూడా ఇవి కుకింగ్. సో కుకింగ్ అయినట్టు సైడ్లోకి తీసుకోవాలి కాబట్టి సో ఇవన్నీ ఫ్రెష్గా నడుస్తూనే ఉన్నాయి. మళ్ళీ ఒకటి చాలా అంటే కేజీ మటన్, కేజీ చికెన్ ఇట్లా ఉన్నాయి కాబట్టి మనం అన్నీ వేసుకుంటూనే ఉండాలి. 11 మంది కంటే ఫుడ్ సరిపోవాలి కదా. సో మనోడు డెకరేషన్ చేస్తూ ఉన్నాడు. సో ఆకలి అవుతుందని చెప్పేసి మ్యాగీ నూడిల్స్ ఆ వయ్యలోపు డెకరేషన్ చేయాలని చెప్పేసి మన మా ఫ్రెండ్ హంజా కూడా చేస్తూ ఉన్నాడు. సో డెకరేషన్ అయితే నడుస్తుంది. డెకరేషన్ అంటే డెకరేషన్ కాదు, ఫుడ్ డెకరేషన్. ఓకే, ఫుడ్ డెకరేషన్లో ఉన్నది. సో మనం 1 ఆనియన్ 1 పీస్. కెమెరా ముందుకు వస్తే ఎవరైనా యాక్టింగ్ తప్పది, కొద్దిగానైనా యాక్టింగ్ తప్పదు. ఇది మనమే చీకులకు ఎక్కించి రిలాక్స్ అవుతున్నాం చిన్నగా. సో మనం ఇదని అడుగుదాం, ఎలా ఉంది ఏం కదా అంటే ఎగ్జైట్మెంట్లో చెప్పేస్తుండే సూపర్ అవసరం అని చెప్పేసి. సో అందరిని అడిగిన ఎట్లా ఉంది ఏం కదా అని చెప్పేసి. మనోడు హ్యాపీగా రిలాక్స్ అవుతుండు. పని చేసి అలసిపోయి నూడిల్స్ తినడం ఫస్ట్, అది ఎవరికి లేట్ అవుతుంది కదా. సో అందరం నూడిల్స్ తినడానికి ప్రిపేర్ అయినాం. ఎవరు చేసే పని వాళ్ళు టైర్డ్ అయిపోయారు అన్నట్టు. అందులో అంత వీడియో రాలేదు, ఎందుకంటే చీకటి పడుతున్న కొద్ది వీడియో కూడా కొద్దిగా బ్లర్, కొద్దిగా క్లారిటీ వచ్చింది. మనది ఏంటంటే పెద్ద ఐఫోన్ ఏం కాదులే. సో ఇది నార్మల్ వచ్చేసి ఓన్లీ ఆండ్రాయిడ్ సిస్టమ్. సో ఓకే. సో ఫుల్ ఎగ్జైట్మెంట్లో అందరూ జవాబులు చెప్తా ఉన్నారు ఏంది ఏం కథ అని చెప్పేసి. సో వ్యూ వచ్చేసి ఇట్లా ఉంది. ఆల్రెడీ లైట్లు కూడా పడ్డాయి. సో రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ 75% రెడీ అయిపోయింది. సో తినడానికి షురు అన్నట్టుంది. అందరు ఆకలితో ఉన్నారు కాబట్టి ఎవరు ఆగడం లేదు. చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు అన్నట్టు నడుస్తూ ఉన్నది కథ. సో ఇది సంగతి. ఇది కబాబ్, మటన్ కబాబ్ అండ్ బనానా బీచ్లో జరిగింది ఇది. సో మార్నింగ్ కూడా మేము అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయింది ఏం కథ అనేది చెప్పేసి అది కూడా చూపిస్తాం. సో టేస్ట్ మాత్రం వచ్చేసి మామూలుగా లేదు, ఎందుకంటే ఈ కబాబులు అనేటి నిప్పుకల మీద చేసిన టేస్ట్ అనేది డిఫరెంట్ ఆఫ్ స్టైల్ ఉంటుంది. సో అందరూ ఫుల్ ఆఫ్ ఎంజాయ్లో ఉన్నారు. ఇంకా రిమైనింగ్ కొద్దిగా ఉంది. ఇది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతే మళ్ళీ మనం రూమ్లోకి వెళ్ళిపోదాం. అక్కడ మ్యూజిక్ సిస్టమ్ అనేది ఉంది. ఓకేనా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పినా కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అమేజింగ్, వండర్ఫుల్. సో మొత్తం వచ్చేసి డైటింగ్ ఫుడ్డే, వేరే ఫుడ్ అంటూ ఏం లేదు, మొత్తం డైటింగ్ ఫుడ్డే. ప్రతి ఒక్కటి డైటింగ్లో మనం అయితే ఏదైతే యాడ్ చేసుకుంటామో ప్రతి ఒక్కటి డైటింగ్ ఫుడ్డే ఉంది ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ కాబట్టి సో బ్రేక్ఫాస్ట్ లాగానే సింపుల్గా ఎక్దమ్ ఉంది.
మనం అయితే అన్నీ చూసినాం. సో నేను వచ్చేసి లైట్గా 2 ఎగ్స్ కానీ బనానా, యాపిల్స్, ఆరెంజ్ 1-2 పీసెస్ ఇట్లా తీసుకున్నా, అవి నడిపించినాం. కానీ ఇక్కడ మాత్రం అది వేరే లెవెల్. బ్రేక్ఫాస్ట్లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో టికెట్ తీసుకున్నప్పుడే వాళ్ళే ఇవన్నీ మొత్తం మీద ప్రొవైడ్ ఉంటుంది అన్నట్టు బ్రేక్ఫాస్ట్. సో నైట్కి అయితే మన సొంత డబ్బులు. సో బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొద్దున వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎంతమంది వెళ్తే అంతమందికి బ్రేక్ఫాస్ట్ మీ ఇష్టం వచ్చింది తినండి. బ్రెడ్ కానీ, బిస్కెట్స్ కానీ, సో ఇంకా ఫ్రూట్స్ కానీ, ఇందులో బాయిల్ ఎగ్, ఆమ్లెట్ కూడా వాళ్ళు సపరేట్. మీకు ఆమ్లెట్ కావాలంటే ఆమ్లెట్ కూడా వాళ్ళు సపరేట్, స్పైసా, చిల్లీ, ఆనియన్స్ విత్ ఆనియన్స్ అండ్ వెజిటేబుల్ మిక్సింగ్ ఆయిల్, ఎట్లా అంటే అట్లా వాళ్ళు మీకు సపరేట్ ఫ్రెష్గా ఆమ్లెట్ అక్కడనే వేసిస్తారు. సో ఇవి కాక మీరు ఆమ్లెట్ తినాలనుకుంటే అవి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది సంగతి. ఇవాళ మనం చెక్అవుట్ అయ్యేది వీడియో ఎమర్జెన్సీలో నేను పెట్టలేదు. సో సారీ. సో ఇది రిసెప్షన్. వీళ్ళు ఏ విధమైన ఆమ్లెట్ మీకు ప్రిపేర్ చేయాలనో వాళ్ళు ఆ విధంగా ప్రిపేర్ చేసి గరంలో సర్వ్ చేస్తారు. సో అవి ఆమ్లెట్కి సంబంధించిన ఎగ్స్. సో ఒక్కొక్కటి ఇది అన్నట్టు. ఇవి మనం సెల్ఫ్ సర్వీస్, మనమే సెల్ఫ్ సర్వీస్గా చేసుకోవాలి. సో ఇది వచ్చేసి దీని పేరేం పేరు మనకు కూడా తెలియకపోవాలని చెప్పేసి. సో ఇది బీన్స్ కానీ, సో పప్పులకు సంబంధించింది. ఇది మనం ఎక్కువ తినాం, ఇది అరబీ వాళ్ళు ఎక్కువ ఇక్కడ లోకల్ వాళ్ళు తింటారు. సో ఇది బీన్స్ వచ్చేసి. సో ఇది ఆలు అండ్ ఇది ఫ్రెష్ వెజిటేబుల్స్, క్యారెట్, సో గ్రీన్ ఫ్లవర్, వైట్ కాలీఫ్లవర్. ఇందులో వచ్చేసి మన ఫేవరెట్ ఎగ్స్. సో ఇది కూడా ఆమ్లెటే, కానీ ఇది చూర్ ఆమ్లెట్. సో ఆమ్లెట్ సపరేట్ ఆమ్లెట్. మనది సపరేట్గా వచ్చేసి ఇందులో ఏదేది ఐటమ్స్ చూజ్ చేసుకోవాలో వాళ్ళే స్టిక్స్ కానీ ఉంటాయి ఇవన్నీ. ఇది చికెన్ సాసెస్ ఇది సపరేట్ హోల్ పెట్టేది.